హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మునగాకు కిచిడి. ఎప్పుడైనా పిల్లలు నలతగా ఉన్నప్పుడు నోటికి రుచిగా ఈజీగా డైజెస్ట్ అవ్వడంతో పాటు న్యూట్రిషన్స్ అలాగే ప్రోటీన్ లాంటివి ఏమాత్రం తగ్గకుండా తొందరగా తయారు చేసుకునే ఒక వన్ పాట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు సామలను తీసుకున్నానండి. మీరు సామలకు బదులుగా రైస్ అయినా వేసుకోవచ్చు, లేదా మీరు మిల్లెట్సే వాడాలనుకుంటే ఊదలు, కొర్రలు, అరికెల్ లాంటివి వేసుకోవచ్చు. ఇందులోనే హాఫ్ కప్పు దాకా పెసరపప్పు వేసుకుంటున్నాను. బియ్యం తీసుకుంటే 2 ఈక్వల్గా తీసుకొని చేసుకోవచ్చు అండి. ఇందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట లేదా అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సామలు తొందరగా నానిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 6-7 దాకా వేసి ఇవి వేగే వరకు కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి, ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలిపి టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి. 1 కప్పు దాకా శుభ్రంగా కడిగిన మునగాకును వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మునగాకును వేగనివ్వాలి. అంతలోపు టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మునగాకు వేగి టమాటా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసాక హాఫ్ కప్పు దాకా చింతపండు పులుసును వేసుకుంటున్నానండి. చింతపండు పులుసు మరిగి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు బాగా మరిగాక 1.5 కప్పు దాకా పెసరపప్పు అలాగే సామలను తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల నీళ్ళని పోసుకుంటున్నాను. మీకు అన్నం పొడి పొడిగా రావాలనుకుంటే 4 కప్పుల నీళ్ళని పోసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం కావాలంటే వేసుకోవచ్చు. ఈ నీళ్ళను ఇప్పుడు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు సామలను మొత్తం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలిపి కుక్కర్ పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు ఇందులో సామలకు బదులుగా రైస్ వేసుకుంటే ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 4 విజిల్ల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. సామలు ఇంకా పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది. నెయ్యిలో జీడిపప్పు వేయించి నెయ్యితో సహా ఇందులో వేసి కలపండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్దీగా మునగాకు కిచిడి రెడీ అయిపోయింది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.